రాజా రాజా నా మన్మథ రాజా. అరే ఈరోజు దోశలు అదిరిపోవాలరా. నువ్వు ముందు చక్కగా ఉల్లిపాయలు కోయిరా. కోస్తానలేరా. మగాడికి దోశకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఎందుకురా? అది మాడే కొద్దీ టేస్ట్ ఎక్కువైద్దిరా. మనం కష్టపడే కొద్దీ గొప్పలు అవుతాం కదరా. ఆడ అలాగే సొలి చెప్తాడు కానీ నువ్వు ముందు ప్లేట్ పట్టరా. దోశ 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 మసాలా దోశ వేసా వేసా నెన్నే వేసా. కోసా 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 ఆనియన్స్ కోసా పైన 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 నేనే వేసా. మసాలా దోశ మడత పెట్టి నోట్లేసా. మసాలా దోశ మడత పెట్టి నోట్లేసా. మామ ఒకటి దోశలోని గొప్పతనం తెలుసుకో. దోశలోని గొప్పతనం తెలుసుకో. దోశలోని గొప్పతనం. ఎన్నిసార్లు గొప్పతనం ఉందా? గొప్పతనం ఏంటి చెప్పు. నాకు కూడా తెలియదు మామ. ఆడి సంగతి వదిలే కానీ మీ ఇద్దరు కూడా చెప్పాలరా. మీ ఇద్దరు ఇకపైన ఆ పక్కింటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మరేమెత్తి చూడాలరా? రే కామెడీ కాదు, సీరియస్ మ్యాటర్. ముందు అసలు ఎందుకు చూడకూడదు చెప్పు. కొత్తగా ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ అమ్మాయి కత్తిలా ఉందని టాకు. ఆ పిల్ల నాది. మీరిద్దరూ గనక ఆ వైపు చూసారని తెలిసిందో. అరే మనలో అన్నమాట. నీకు అసలు రౌండ్గా దోశ వేయడం వచ్చారా? సర్లే పోనీ అది వదిలేయి. ఒక్కసారి మన ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్లో కనీసం ఒక్కసారి లూడోలో ఆరేసేవారా? చెప్పరా ఇప్పుడు చెప్పు. మరెందుకు రానికి మేము అమ్మాయిని వదిలేయాలి? మీరిద్దరు చాలా ఎక్స్ట్రా చేస్తారా. ఆ పిల్ల నాది. బోడు బొక్కేం కాదు, ఎవడికి పడితే ఆడిది. అదిరా మామ, కరెక్ట్గా చెప్పావు. ఈడు చెప్పినట్టు మన ముగ్గురులో ఏ ఒక్కడే పడిన ఆ అమ్మాయి మిగిలిన ఇద్దరు డ్రాప్ అయిపోవాలరా. బాగుందిరా, బాగుంది. అదే ఇదే లాక్ చేసుకోరా. ఆంటీ ఆంటీ ఏడవకు, చెప్పేది నీకే. ఏమైందండి? చెప్తున్నాను, బాధపడకురా. పర్లేదు చెప్పండి, నేను పక్కింట్లో ఉంటాను. చెప్పుకుంటే సిగ్గుచేటు బాబు. పక్క ఇంట్లో మధ్యన గోడ ఉండాలి కానీ సిగ్గెందుకు ఆంటీ? పర్లేదు చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, సడన్ గా అద్దంలో మొహం చూసుకుని భయపడింది. అర్థం కాలేదంటీ. తలెత్తే. మమ్మీ చూడు బాబు, అడ్డమైనవన్నీ ముఖానికి రాసుకుని పడుకుంటుంది బాబు. పొద్దున్నే అద్దంలో ముఖం చూసి భయపడుతుంది. హలో, నవ్వించాలు, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నోర్మి, ఇంటికొచ్చిన తోటి ఇలాగైనా మాట్లాడేది? సారీ బాబు, ఏం అనుకోకే. అయ్యో ఆంటీ, పక్కన ఇంటి మధ్యన గోడ ఉండాలి కానీ సారీలు ఎందుకు ఆంటీ? అయినా అందెవరు? మనమ్మాయేగా. ఆంటీ మీకే ప్రాబ్లం వచ్చినా సరే రాహుల్ అని పిలవండి ఆంటీ. పక్కనే ఉంటా, రాలిపోతా. రాహుల్ ఆంటీ, రాహుల్. మర్చిపోవద్దండి. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. హలో, అరే మావా ప్లీజ్ రా, ఒక్క 500 ఎవరా? అరే నీకు 1 వీక్ లో రిటర్న్ ఇచ్చేస్తారా? నాకు నీ మీద అస్సలు నమ్మకం లేదురా. నేనేమనరా? అరే అంతేనారా? నా దగ్గర సెంటిమెంట్ అయినా కొట్టుకో. అర్థం చేసుకోరా, ఈ ఒక్కసారికేరా. ఎప్పుడైనా అడిగానారా నిన్ను? మామ ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా.
ఇలా నువ్వు ఎన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అని అడిగినా నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనురా. అయినా నీకెందుకురా, నీ గర్ల్ ఫ్రెండ్ తో తిరగడానికి నేను డబ్బులు ఇవ్వాలి? రే నువ్వు ముందు మూసుకుని ఫోన్ పెట్టరా, ఆడోళ్ళ పాటలు రింగ్ టోన్ పెట్టుకునే ఎదవ్వా. ఓ మేడం గారు తమర ముఖం తమర అర్థంలో చూసుకుంటే మాత్రమే భయపడతారా, మా ముఖాలకు భయపడరా? హలో మిస్టర్, మైండ్ యువర్ లిమిట్స్. అయినా ఇక్కడేం పని నీకు? నీకు వేరేం పని లేదా? సారీ సారీ సారీ. వీడో ఓవర్ యాక్టింగ్లో. ఛీ. ఓకే బేబీ, నువ్వేం భయపడదు, మొత్తం నేను చూసుకుంటాగా. నీ మీద ఈగ కాదు కదా, ఈగ కూడా వాళ్ళను. బాయ్ బేబీ. రే ఏం మాట్లాడవరా? రే మీ ఇద్దరు ఇంకా అమ్మాయి దగ్గర చిల్లరేసేయడం మానేయండి రా. ఆ అమ్మాయి నాకు పడిపోయింది, అర్థమవుతుందిగా. మేము నమ్మం. అయితే వెళ్ళి అడుక్కు తినండి. ఆంటీ లోపల రండి అండి. ఏమైంది నీకు? నీ అబ్బా ఆగరా రే. రే పాపత్ముడా, పురుగులు పట్టిపోతావురా. తీరా తీరా రేయ్, తల తీరా. మీరు భయపడకండి, ఈ సైతాన్ సంగతి నేను చూసుకుంటా. మళ్ళీ ఏమైందే నీకు? నీకు చెప్తే అర్థం కావట్లేదమ్మా. నాకు అద్దంలో ఎవరో కనిపిస్తున్నారు. ముందు ఈ రూమ్ నుంచి అద్దం తీసి బయటపడేద్దాం. కరెక్ట్ అండి, పట్టణం తీసేద్దాం. హలో మిస్టర్, మీరు కొంచెం ఆగుతారా? ఈ ఒక్క అద్దమే కాదమ్మా, నిన్న హాల్లో అంతే అయింది, హోటల్లో కూడా అంతే అయింది. ఎవ్వరికి లేని సమస్య నీకొక్కదానికి ఎందుకు వస్తుంది? ఇది మరీ బాగుందమ్మా, నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? బాబు, ఈ జబ్బుకి ఏమైనా మందులున్నాయా? మందులేం కర్మ ఆంటీ, ఎర్రగడ్డలో పెద్ద హాస్పిటలే ఉంటేను. హలో, నువ్వు ముందు బయటికి నడు. ఆంటీ మీ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తా ఆంటీ. ఏమైందిరా? ఏం లేదురా, చుమ్మా అడిగాను, అమ్ముందని వద్దంది. ఇప్పుడు నిజం చెప్పు. రేయ్ దానికి దెయ్యం పట్టిందిరా, దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా. ముందే నుంచి పదండ్రా మీరు. దొరకట్రా, దొరకట్. అబ్బా ఓసే నీ అమ్మ ఒక్కసారి నవ్వడే. బయటకు వచ్చినప్పుడు మొహాన్ని పౌడర్ రాసుకొని రావచ్చుగా. వీళ్ళకేం పని ఉండదా? అద్దం చూస్తే నువ్వు ఒక్కదానివే భయపడతావు, చూడకుండా వస్తే మేము అంతా భయపడతాం. యాదవాళ్ళు.
నీ మర్యాద ఉండదురా రే. రే, నీకు కూడా మర్యాద ఉండదురా. అమ్మ వెళ్ళిపోయిందిరా, ఏంట్రా అమ్మ ఓ రక్షణ వెళ్ళిపోయింది. చేస్తాను ఆ పిల్ల ఎప్పుడు వెళ్ళిపోయింది. అంత చేయకు. మామ వెళ్ళిపోయిందా? సారీరా. అరే నీకు కూడా సారీరా. చాలులే. సర్లే సర్లే. నీ అబ్బా. మమ్మీ నేను వెళ్ళొస్తా. సరే జాగ్రత్త. మళ్ళీ పొద్దునే తగలట్టాడు. ఛీ. మ్మ్. బాబు చిట్టి ఏం చేస్తున్నావు? కళ్ళు దుబ్బయా? పేపర్ చదువుతున్నా. రే నీ అబ్బా, అది నిన్న మొన్న పేపర్ కూడా కదా నమ్మడానికి. సంవత్సరం కిందటిది. సెల్ఫ్ లో బట్టల కింద వేసుకోనికి తెచ్చాను దాన్ని. సర్లే పక్క పోండి. సూపర్ ఉన్నావు అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ అక్క. బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు రా.